ఏపీ ఎంసెట్ ఇప్పుడు మనకు ఏపీ సెట్గా పిలవడం అయితే జరుగుతుంది. ఏపీ ఎంసెట్ 2025కి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు ఏమేమి డీటెయిల్స్ అనేది అవసరం ఉంటుందనేది ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మనకి ఈ విధంగా మనకు వెబ్సైట్లో మనకు 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్ 1 వచ్చేసి మనము ఆన్లైన్లో ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి కొంత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ అనేది పే చేసిన తర్వాత మాత్రమే మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే స్టెప్ 1 అయితే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ముందుగా పేమెంట్ చేయడానికి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 by 1 క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఇక్కడ మీకు పైన ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా కేర్ఫుల్గా చదివారా లేదా ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ అడుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ పేమెంట్ అనేది చేయాలంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే మిస్టేక్ అయితే చేస్తుంటారు. స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఎలాంటి మిస్టేక్ అనేది చేయకుండా నిదానంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొబైల్ నంబర్ అనేది మీదా లేకపోతే మీ పేరెంట్స్దా దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా అడుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, దేని మీద అయితే మీకు ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ మార్క్ అయితే ఉంటుందో అది మ్యాండేటరీ, ఖచ్చితంగా అది ఫిలప్ చేయాలి. దేని మీద అయితే మీకు ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ అయితే లేదో అది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం, ఫిలప్ చేయొచ్చు లేకపోతే లేదు. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. మీ పేరెంట్స్ ఎవరిదైనా సరే ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి కంప్లీట్గా మీకు కాలేజీలో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు మెయిల్కి కూడా అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే స్ట్రీమ్ అనేది ఇక్కడ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే మీరు ఇంజనీరింగ్ ఫార్మసీకి అప్లై చేయాలనుకుంటున్నారా లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీ బీఎస్సీనా లేకపోతే బోత్ అనేది ఇక్కడ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంట్లో మీరే అప్లై చేస్తున్నట్టయితే మీ పేరెంట్స్కి సంబంధించి కార్డ్స్ అనేది యూజ్ చేసి పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే పేమెంట్లో ఏదైనా మనకు టెక్నికల్ ఇష్యూస్ అనేది వచ్చినా సరే మళ్ళీ మనకు అమౌంట్ అనేది రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదే ఏదైతే మీరు కార్డ్ అనేది యూజ్ చేస్తారో దానికే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీ పేరెంట్స్ అయితే యూజ్ చేయండి. ఈ విధంగా మీరు పేమెంట్ అనేది అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు పేమెంట్ చూపిస్తుంది. కింద మీరు ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్టయితే మీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ పేమెంట్లో ఏదైనా ఇష్యూస్ వచ్చి మీకు ఇక్కడ ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి రాకున్నా నేను ఇప్పుడు ఏదైతే చూస్తున్నానో ఈ విధంగా మీకు రానట్టయితే మీరు వెబ్సైట్లో మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏవైతే స్టెప్స్ అయితే ఉన్నాయో మీరు వెబ్సైట్లో ఇక్కడ సెకండ్ స్టెప్ నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎవరికైతే ఆ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ కాలేదో ఒకసారి దాని మీద క్లిక్ చేసి మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది వెరిఫై అయితే చేసుకోండి, కంగారు పడకండి. ఆ తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీకు ఏదైతే వెబ్సైట్లో థర్డ్ స్టెప్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ అనేది ఓపెన్ అయితే చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ టు ఏదైతే మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తే మాత్రమే మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తాం. కాబట్టి ముందుగానే మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఏవైతే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు ఇప్పుడు ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ముందుగా
క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది క్యాండిడేట్ నేమ్ అనేది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆ తర్వాత మిగతా జెండర్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ పేరెంట్స్కి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు, మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మళ్ళీ మనము ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నట్టయితే ఇవ్వండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే దానికి సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి నంబర్ అనేది ఉన్నట్టయితే ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ లేని వాళ్ళు నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరికైనా సరే ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆంగ్లో ఇండియన్ ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా పిహెచ్ ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు దానికి రిలేటెడ్గా డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద మైనార్టీనా నాన్ మైనార్టీనా అని అడుగుతుంది. మైనార్టీ అయితే మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇది ఆప్షనల్ అన్నమాట, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీ ఇష్టం, ఇస్తామంటే ఇవ్వచ్చు. ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్ అనేది మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా హౌస్ నంబర్, విలేజ్, ఈ విధంగా మండల్ ప్రతి డీటెయిల్స్ అనేది ఇవ్వండి. దాని కిందనే మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని కూడా అడుగుతుంది. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే వేరే ఉన్నట్టయితే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. లేదు సేమ్ ఉన్నట్టయితే ఇక్కడ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని ఉందిగా దాన్ని చెక్ చేసినట్టయితే అదే అడ్రస్ అనేది ఇక్కడ మీకు కింద రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా దానికి సంబంధించి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి మీ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎక్కడ చదివారు, అర్బన్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 10th క్లాస్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు 6th క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివారో దానికి సంబంధించి ఇక్కడ మీరు కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 by 1 by 6th క్లాస్ ఎప్పుడు, 7th క్లాస్ ఎప్పుడు, ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ దాన్ని బట్టి మీకు ఇక్కడ లోకల్ ఏరియా అనేది డిసైడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు దానికి సంబంధించి ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా టెస్ట్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మీరు పక్కన మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. అదే సైజులో మీరు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసి ఒకసారి అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఇది నేను వచ్చేసి లాస్ట్ ఇయర్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈసారి కూడా మనకు ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఏవైనా 1-2 చేంజెస్ అనేది వచ్చినా సరే తప్పకుండా నేను దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత కింద ఏదైతే చెక్ బాక్స్ అయితే ఉంటుందో దాన్ని టిక్ చేసి ముందుగా మీరు ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసినంత మాత్రాన సబ్మిట్ చేసినట్టయితే కాదు, సేవ్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏవేవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని డీటెయిల్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు ముందుగానే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏవైనా చేంజెస్ అనేది చేయాలనుకుంటే కింద మాడిఫై మీద క్లిక్ చేయండి. లేదు అన్నీ ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా యువర్ ఏపీ సెట్కి సంబంధించి అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాని కిందనే మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది పీడిఎఫ్లో ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏపీ ఎంసెట్ 2025కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా దీనికి రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.